హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రైడ్ విత్ ఎంఆర్. ఆఫ్టర్ లాంగ్ టైం మన బుల్ 2.0 తీసుకున్నాక ఒక సెకండ్ రైడ్. అంటే చాలాసార్లు ఎప్పుడు కూడా ఈ మధ్య అంటూనే ఉన్నాను ఆఫ్టర్ లాంగ్ టైం కానీ నాకు టైం దొరకట్లేదు బ్లాగ్ చేద్దామని. అండ్ ఎవ్రీడే ఇప్పుడు టైం వచ్చేసి 4:51 అండ్ ఇవాళ August 15th. వీఆర్ గోయింగ్ టు సమ్ రెగ్యులర్ ప్లేస్ ఓన్లీ. బట్ వాళ్ళు ఒక మన మీటప్ పాయింట్ మాది ఉంది. యాక్చువల్లీ వాళ్ళు వచ్చే వేరే రూట్, నా వచ్చే వేరే రూట్. వీళ్ళతో నేను ఒక ఈ నుండి ఒక 20-30 కిలోమీటర్స్ తర్వాత నేను వీళ్ళకి మీట్ అవుతాను. అండ్ జస్ట్ ఇప్పుడు మన హెల్మెట్ ఈస్ రెడీ అండ్ గోప్రో అండ్ ఈ మన ఓన్లీ ట్యాంక్ బ్యాగ్ అండ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మన ఫ్లాగ్ ఒకటి అయితే మన హ్యాండిల్కి అయితే ట్యాగ్ చేసినాం. అండ్ లెట్స్ గో. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయిపోదాం. మన ఉన్న లొకేషన్ సంథింగ్ ఉంది. చలో మ్యాప్లో అయితే చెక్ చేద్దాం. కొద్దిగా మనకు ఒక 10 కిలోమీటర్స్ రూట్ అయితే తెలుసు వయా తెల్లాపూర్. చలో మన వాళ్ళు అయితే ఆల్రెడీ మన 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్ నారాయణగూడలో ఉన్నారన్నమాట. మనకు తెలుసు యాక్చువల్లీ మనం ఎప్పుడు రైడ్ చేసిన షార్ట్ రైడ్స్ హైదరాబాద్లో మనతో పాటు ఉంటాడు మిస్టర్ లేట్. హీజ్ ఏ ఆదిత్య. అండ్ మిస్టర్ లేట్ వల్లనే కొద్దిగా అక్కడ లేట్ అయింది. వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. నాకేం లేదు, నాకు ఒక 15 to 20 ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు నేను. అండ్ వాళ్ళు రావడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది, 1 hour. దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్. అంటే ఆఫీషియల్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మేబీ ఇప్పటి నుండి నేను ఒక వీకెండ్స్ రైడ్స్ అండ్ సంథింగ్ అయితే నేను చేస్తాను. ఇది శంకర్పల్లి దగ్గర అంట, నియర్ బై. ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి మ్యాక్స్ ఒక 15 to 20 కిలోమీటర్స్ మనకు ఐడియా ఉంది. అండ్ చూడండి, నైట్లో కొద్దిగా సేఫ్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టిప్పర్లు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి. సిగ్నల్ ఆల్రెడీ గ్రీన్ ఉంది కానీ ఈ టైంలో అయితే ఎవరు వినరు. అండ్ వీఆర్ ఇట్ నల్లగండ్ల ప్రజెంట్. అండ్ రైడ్ తీసుకుంటే తెల్లాపూర్. అండ్ సడన్గా రైడ్ అయితే ఫిక్స్ అయింది 3 మెంబర్స్లో. అండ్ 3 మెంబర్స్లో మిస్టర్ లేట్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అండ్ మనకు కొత్త మా స్కూల్ మేట్ ఉన్నాడు, కొత్త రైడ్. హీ డ్రైవ్స్ క్లాసిక్ 350. అండ్ వాడు క్లాసిక్ 350 కొన్నప్పటి నుండి నన్ను కలవలేదు. ఫస్ట్ టైం అన్ని కలవబోతున్నాను. మొబైల్స్ యూస్ చేయకూడదు. చల్ లెట్స్ మోటివేట్ అవర్ రైడ్. ఎట్లాగో రోజు బోరింగ్ సాంగ్స్ వింటూనే ఉంటాం. చలో లెట్స్ గో. అండ్ 22 kilometers. It's showing reaching time 5:50 AM and 40 minutes from here. ప్లస్ ఎంత క్రూజ్ చేస్తామో చూద్దాం. మొత్తం గూగుల్ మ్యాప్స్ మొత్తం ఊళ్ళకి వెళ్ళి తిప్పుతుంది. ఎలాగో వికారాబాద్కి అటు హైవే లేదు కానీ మనం అనుకున్న పాయింట్కి అయితే ఇంకొక 8 kilometers. వాళ్ళు వేరే రూట్లో వస్తారని ఒక పిన్ చేసినాం. మొత్తం పొలాలు, చుట్టుపక్కల పొలాలు, మట్టి రోడ్డు. మంచిగా అయింది, వర్షం లేదు మొదలుగా అంతా రోడ్డు మొత్తం బుడద ఉంటుండే. అండ్ మాకైతే ఇంకా వర్షం పడాలనే అనుకుంటున్నాం. అనంతగిరి హిల్స్లో వెదర్ అనేది కొద్దిగా చూడేటట్టు ఉంటుంది.
లేకపోతే అంత గ్రీనరీ మ్యాక్స్ నార్మల్ గ్రీనరీ ఉంటుంది. అదే కొద్దిగా వర్షం పడితే మనకు ఫాగీ టైప్ ఉంటుంది, కొద్దిగా మనకు కూడా జోష్ ఉంటుంది అన్నమాట. కొద్దిగా ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి పీస్గా వెళ్ళిన ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. అందుకని నాయన రోడ్ ఎప్పుడు వస్తారా నాయన, ఇప్పటిదాకా బాగానే ఉండే కదా. అయ్యో చూడండి, రోడ్ వచ్చింది కానీ బ్రిడ్జ్ ఏ హైట్లో ఉందో చూడండి. అసలు రోడ్ ఎట్ సైడ్ ఉంది కూడా అలా ఉంది. నాకు తెలిసి అటు కూడా నార్మల్ ఇదే మట్టి రోడ్ ఉన్నట్టుంది. ఇప్పటిదాకా 16 కిలోమీటర్స్ అలా 15 కిలోమీటర్స్ అయితే బాగుండే రోడ్డు. బట్ నా మొత్తం ఊర్లకి ఇలా ఆఫ్ రోడింగ్ వేపిస్తుంది. బాబా ఈ కెమెరా క్లీన్ చేసుకుందాం. ఈ రూట్లో ఎందుకు వచ్చిందో ఏమో అర్థమవుతలేదు. మొత్తం పొలాలు ఉన్నాయి, పురుగులు కళ్ళకి ఇట్లా వైజార్ పెట్టుకున్నా కూడా వైజార్ మొత్తం పురుగులు అయిపోయినాయి. అండ్ కళ్ళ వైజార్ తీసి నడుద్దామన్నా కళ్ళకి డైరెక్ట్ కొడుతున్నాయి. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఈ పొలాలు వేసిన టైంకి అయితే ఇటు విలేజ్ సైడ్ రావద్దు నైట్ టైంలో, లేకపోతే ఈ పురుగులు చంపుతాయి అన్నమాట. చలో ఇంకా మన ఇంకొక 1 కిలోమీటర్లో మన మీటప్ పాయింట్ ఉంది. అండ్ వాళ్ళు ఇంకా ఎక్కడి వరకు వచ్చారు వాళ్ళకి తెలియదు. ఇంకా పురుగులు బాబా. అండ్ వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. వాళ్ళకైతే 42 కిలోమీటర్స్, మనకు జస్ట్ 22 కిలోమీటర్సే ఉండే వాళ్ళు చెప్పిన. బట్ వేరే రెగ్యులర్ రూట్ వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ విలేజ్ సైడ్ వస్తే ఈ పురుగులు చంపుతాయి. మా రైడ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటే వెళ్ళి మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా. అండ్ వర్షం పడితే బాగుండు అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 50% వర్షం పడేలాగానే ఉంది, బట్ అంత లేదు. లెస్ వాళ్ళ కోసం వెయిట్ చేయాలి ఇక. అండ్ ఇదే మీటప్ పాయింట్. చలో గైస్, మన వాళ్ళు అయితే వచ్చేసారు. మన మిస్టర్ లేట్ ఎప్పుడు కూడా లేటే. అండ్ చెప్పిన కదా మన స్కూల్ ఫ్రెండ్ ఇంకోడు కళ్యాణ్, అండ్ వీడు మన క్లాసిక్ 350 డ్రైవ్ చేస్తాడు. అండ్ మనోడు అయితే ఆర్సీ తీసుకున్నాడు. ఆర్సీ తీసుకున్నప్పటి నుండి ఈ ఫస్ట్ రైడ్ మాది. చలో మన వాళ్ళకైతే మన ఫ్లాగ్ ఉంది, ఫ్లాగ్ మొత్తం గాలికి మనం దంచోడికి ఇట్లా అయిపోయింది. ఏం చేయాలి ఇక, క్వాలిటీగా అలా ఉంది. మన వాళ్ళకి కూడా కొద్దిగా ఫ్లాగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా వాళ్ళ హ్యాండిల్స్ పెట్టుకుంటారు. అండ్ ఇంకా మన కేటీఎం ఆర్సీ 200ది యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ. హ్యాపీ బర్త్డే. నేను వదులుకుందామన్నా కూడా మేము వదలనీయమండి. చలో గైస్, ఆల్మోస్ట్ ఆల్ రెడీ. ఇక్కడ నుండి ఒక 36 కిలోమీటర్స్ ఉంది, 45 మినిట్స్ చూపిస్తుంది. కానీ మా ప్లాన్స్ వేరు ఉన్నాయి. చూడండి ఫ్లాగ్ పరిస్థితి ఎట్లా అయిపోయింది. అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి వీళ్ళంతా ఆల్మోస్ట్ అనంతగిరి హిల్స్ వెళ్తున్నారు. ప్లీజ్ వేర్ హెల్మెట్స్. మన వాళ్ళు అయితే ముందటికి వెళ్ళిపోయారు.
లెట్స్ గో. మన 650 చేస్తుందా లేదా? ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉండే మ్యాక్స్ వచ్చేసినాం మనం. మనకి ఎలా మనం 80 లోపే డ్రైవ్ చేస్తాం అండ్ లిమిట్లోనే ఉంటాం. అండ్ అఫ్కోర్స్ మధ్యలో అయితే ఒక రేస్ పెట్టినట్టు కూడా ఉంటుంది. బట్ కళ్యాణ్ లీడ్ చేస్తున్నాడు. వా, ఏమన్నా ఫీల్ వస్తుందా ఆఫ్టర్ ఒక లాంగ్ టైంలో ఈ వెదర్? కానీ బట్ సన్ రైజ్ వచ్చింది. మేబీ రెయిన్ఫాల్ అయితే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏందో ప్లాన్స్ చూడాలి. మా వాళ్ళైతే ఇంకా అక్కడ అనంతగిరీస్ కాకుండా ఇంకా వేరే సైడ్ కయాకింగ్ సంథింగ్ ఉందంటున్నారు. లాస్ట్ టైం వాళ్ళు విజిట్ చేశారంట ఇద్దరు. ఆ సైడ్ అయితే వెళ్దామని నేను కూడా అన్నాను. సరే, లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. ఫైనల్లీ వికారాబాద్ అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుండి 7.8 కిలోమీటర్స్ అనంతగిరి హిల్స్. అండ్ చలో ముందట ఒక షాప్ దగ్గర ఆగి నెక్స్ట్ ప్లాన్ ఏంటిది చేస్తాం. ఇక అనంతగిరి హిల్స్ వెళ్ళి ట్రిక్ చేయాలంటే అది వేస్ట్ ఆఫ్ టైం. అండ్ అంత ఏం కామన్గా వ్యూ ఉంటుంది. అది చాలాసార్లు వచ్చినాం. బట్ ఇంకా సంథింగ్ వీళ్ళు ఇంతకుముందు వచ్చిన కయాకింగ్ సంథింగ్ ఉందంట అక్కడ. అండ్ లేక్ వ్యూ సంథింగ్ ఉంది. ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం. బ్రో మ్యాగీకి వాటర్ బాటిల్స్ బ్రో తీసుకుందాం. ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చిర్రు అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే చూడొచ్చు, ఈయనే ఒక బస్సు ఉంది, దాంట్లో లేడీస్ ఉన్నారు, పక్కన యూరిన్ పోస్తున్నాడు. అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. అందుకే యుఎస్ లాగా ఇండియా ఎప్పుడు కాలేదు. గైస్ ఇప్పుడైతే వికారాబాద్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అండ్ వేడి వేడి మసాలా దోశ. వాట్ యు హ్యావింగ్ బ్రో? పూరి. ఏం పూరి రా పొద్దున ఆయిల్ ఫుడ్. మెయింటైన్ డైట్. ఇంటికి వెళ్తారా మీరు? అందుకన్నా మసాలా దోశ. ఏ దోశ నేను ఎప్పుడు తినంత ఇడ్లీ తింటా, కానీ ఇవాళ దోశ తినబుద్ధి అయింది. చలో లెట్స్ హ్యావ్ ఎ బైట్. పర్లేదు, బాగుంది. ఏంది? అన్నీ బాగున్నాయి బ్రో. అన్నీ బాగానే ఉంటుంది, కానీ నాకు హైదరాబాద్లో మ్యాక్స్ నచ్చదు. అండ్ బోండా ఇక్కడ తిన్నా. ఆ బోండాలో విలేజెస్లో వచ్చే పులుపు మైదా పిండిలో ముందు కలిపి పెడతారు కదా ముందు రోజు. ఆ పులుపు హైదరాబాద్లో రాదు. అండ్ చట్నీలు రా. చట్నీ పులుపు ఎందుకు ఉంటుంది? సాంబార్ చట్నీ కదా. నిజామాబాద్లో ఇచ్చే ప్యూర్ పల్లి చట్నీ, మన హైదరాబాద్లో పుట్నాలు కలుపుతారు. అందుకే నాకు చేసుకున్నాం. ప్యూర్ పల్లి చట్నీ తినారు, గొర్రెలు అయిపోయారు మొత్తం హైదరాబాద్లో కూడా. అనా ప్యూర్ పల్లి చట్నీ ఇది ఏంది? కొత్త పల్లి అన్న. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, కొద్దిగా కడుపు పూజ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము అనంతగిరి హిల్స్ ఉంది కదా, ఆ సైడ్ కాదు, ఇంకా మనలో వేరే సైడ్ చూసారు. లాస్ట్ టైం వాళ్ళు లాస్ట్ టైం అయితే వచ్చారు కదా, అక్కడ లేక్ వ్యూ సంథింగ్ ఉందంట. సరే అటైతే వెళ్దాం. వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఇప్పుడైతే. అండ్ వెదర్ అయితే అటు ఎండ కొట్టింది వికారాబాద్ అవతల, బట్ ఇక్కడ
మ్యాక్స్ వర్షం పడే క్లైమేట్ ఉంది. వర్షం పడితే అండ్ క్లైమేట్ అయితే టాప్ నాట్స్ ఉంది. వెదర్ కూల్గా అండ్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ we are in Anantagiri Hills. ఇటు వ్యూ పాయింట్ అండ్ మనం లెఫ్ట్ తీసుకోవాలి. అటు వ్యూ పాయింట్ టేకింగ్ అవుట్ సైడ్ అండ్ ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకున్నాం. అది ఆ సైడ్ వర్క్ వచ్చేసి అనమాట. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉంది. టూ వీలర్ 30 rupees. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గైస్ చలో సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. బట్ ఇక్కడైతే ఇవాళ మొత్తం మబ్బుగా ఉంది. సన్ రైజ్ పాయింట్ అయితే ఎంజాయ్ చేయలేం. అండ్ ఒకటి ఎవరన్నా వస్తే టూ వీలర్కి 30 rupees ఛార్జ్ చేస్తున్నారు. టూ వీలర్కి పార్కింగ్కి. క్యాష్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది ఇక్కడ. అండ్ లెట్స్ గో అదే అన్నమాట సన్ రైజ్ పాయింట్. ఫైనల్లీ రీచ్ అయిపోయాను. వెళ్దాం కిందికి వెళ్దాం. ఇక్కడ చలో కిందికి అయితే ట్రిక్ చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం. అరే ఏం తినరా. చలో ట్రెక్కింగ్ ఈడ ఉండదు అనుకున్నా నేను. ఓన్లీ వ్యూ పాయింట్ ఉంటుంది అనుకున్నా. 1 minute ట్రెక్ కూడా కాదు. నార్మల్గా కింద దిగి వస్తే ఇట్లా ఓపెన్గా ప్లేస్ ఉంటుంది అన్నమాట. అండ్ వీ క్యాన్ ఎంజాయ్. అండ్ ఏమైనా టెంట్స్ తెచ్చుకున్నా కూడా టెంట్స్ క్యాంప్ చేసుకోవచ్చు కొద్దిసేపు. బట్ నా ఇష్టే ఉండదు. నాకు తెలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నా ఇష్టే అలో చేయరు ఇక్కడ. మామూలుగా ఒక టెంట్ తెచ్చుకొని ఒక డే టైంలో రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ ఈ వెదర్ని. అండ్ మనం ఇంకో ప్లాన్ ఉంది ఇక్కడ. టెంట్ అయితే లేదు కానీ వీ హ్యావ్ క్యాంపింగ్ స్టవ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక ఇలాంటి వెదర్లో ఒక మ్యాగీ అయితే అవుతుంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మ్యాగీ అయితే వేసుకుందాం. ఎవరు వైబ్ వాళ్ళు ఎంజాయ్ అవుతున్నారు ఇక్కడ. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద బాయ్స్. చలో ఇప్పుడు మేము కూడా ఒక ప్లేస్ చూసి కొద్దిగా ఒరిగి అండ్ ఎంజాయ్ చేస్తాం. టచ్ ఈ వెదర్ని కొద్దిగా పీస్గా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. నాకు మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఇలాంటి బ్యూటిఫుల్ ఫారెస్ట్ కొద్దిగా పీస్ కోసం వచ్చినప్పుడు మీ వాటర్ బాటిల్స్ మీరు ఎలా తీసుకొస్తారో అనే క్యారీ చేయండి. నేను కొద్దిగా మర్చిపోయినా. కొద్దిగా క్లీన్ అంటే ఒక గార్బేజ్ కవర్ అయితే తీసుకొద్దాం అనుకున్నా. ఎలాగో ఒక ప్లేస్ని వైరల్ చేస్తే మన వాళ్ళు ఒక దాన్ని అయితే స్మాష్ చేస్తారు. అంటే అంత ఏం లేదు, ఒక 3-4 బాటిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం పోయేటప్పుడు ఏదైనా మనం వచ్చేటప్పుడు ఏదైనా తెచ్చుకుంటే ప్లాస్టిక్ సంబంధించినవి అదే అలాగే యూజ్ అయినాక ప్లాస్టిక్ ఏదైనా మీరు ఏమైనా కుక్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఆ ప్లాస్టిక్ కవర్స్ ఇక్కడ వాడేకి పొల్యూషన్ చేయకండి. అండ్ చలో ఫైనల్లీ స్టవ్ అయితే పెట్టేస్తాం. పెట్టు. బాగానే ఉందిరా పవర్. ఎందుకు మనం చేసుకోవాలి ఇంతకుముందు, ఇంకా తగ్గించిన పవర్ ఇంకా ఫుల్ కావాలి. అండ్ మన స్టవ్ ఫైనల్గా అయితే మ్యాగీ ప్రిపేర్ అవుతుంది. అండ్ ప్లస్ తిందాం ఇక.
మ్యాగీ అనగానే తినుడే. వాటర్ ఇద్దాం ఎంతకాల చాలు చాలు. ఇవాళ ఫ్రీడమ్ వచ్చినందుకు ఇక్కడికి వచ్చి మేము మ్యాగీ చేసుకుంటాం. లేకపోతే ఏమవుతుంది నాకు కళ్యాణ్? ఫ్రీడమ్ ఫైటర్స్ కళ్యాణ్ ఎట్లుంది మ్యాగీ? మ్యాగీ లానే ఉంటుంది కదా. దీంట్లో ఏం స్పెషల్ ఏం లేదు కానీ చెప్పు ఇవాళ ఏంటి స్పెషల్? ఎందుకు వచ్చావు? ఇండిపెండెన్స్ డే ఏమన్నా మోటివేషన్ ఇస్తావా? చెప్పురా. చెప్పు, ఏదో ఒకటి చెప్తావు కదా మాకు. బ్యాక్ కెమెరా మస్తు చెప్తావు కదా. అయితే నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? వీళ్ళ లెక్క కడుపు నిండా తినండి. తినడానికి గాంధీ తాత మన కోసం స్వాతంత్రం తెస్తే మనమేమో గాంధీ తాత ఉన్న నోట్ల కోసం కొట్టుకుంటున్నాం. చలో మ్యాగీ అయిపోయింది, అంతా ప్యాక్ చేసినాం. కొద్దిగా మొత్తం దొబ్బిందాం. అండ్ డాగ్ వస్తే డాగ్ కూడా పెట్టినాం. ఎవరు కొద్దిగా ఇక్కడ ఎంజాయ్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కొద్దిగా ఒక న్యాప్ వేసేసి అండ్ చలో మళ్ళా బ్యాక్ టు హైదరాబాద్. అది ఎటు పోతుండు రే? ఎటు పోతున్నావు? గైస్ బ్లాగ్ అనేది ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. చలో లెట్స్ గో. ఈ కంటెంట్ మీకు నచ్చినది అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కొట్టండి.